భార్య కాదు యమదూత. ప్రియుడితో జల్సా వీడియో పంపిన భార్య, భర్త ఆత్మహత్య. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. భర్తలను నేరుగా చంపే భార్యలు ఓ రకమైతే, మానసికంగా హింసించి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేలా చేసే భార్యలు మరో రకం. ఇలాంటి వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. ఓ భార్య తన ప్రియుడితో కలిసి హోటల్లో అన్ని పనులు చేసుకుంటున్న వీడియోలను తీసి భర్తకు పంపింది. వాటిని చూసి ఆయన ఇక బతుకు దండగా అని ప్రాణాలు తీసుకున్నాడు. మాగన్ అలియాస్ అజయ్ హర్యానాలో రోహ్టక్ జిల్లాలోని డోబ్ గ్రామానికి చెందిన వ్యక్తి. జూన్ 18, 2025న ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానికి ముందు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇందులో తన భార్య దివ్య, ఆమె ప్రియుడు దీపక్ తన ఆత్మహత్యకు కారణమని చెప్పాడు. దీపక్ మహారాష్ట్రలోని సంభాజీనగర్లో పోలీస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి తనను మానసికంగా హింసించారని, దివ్యకు దీపక్తో వివాహేతర బంధం పెట్టుకుని మానసికంగా తనను హింసించారని, డబ్బులు డిమాండ్ చేశారని, ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వాలని వేధించారని అన్నాడు. దివ్య తన ప్రేమికుడు దీపక్తో కలిసి ఓ అసభ్యకర వీడియోను అతనికి పంపింది. ఇది అతన్ని తీవ్ర డిప్రెషన్లోకి నెట్టివేసింది. ఈ వీడియోలో దివ్య డ్యాన్స్ చేస్తూ, దీపక్ రికార్డ్ చేస్తూ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించారు. దీపక్ తన ఉద్యోగ పదోన్నతి కోసం 5 లక్షలు అవసరమని, ఇందుకోసం మాగన్ను ఒత్తిడి చేశారని ఆరోపణ. మాగన్ ఇప్పటికే 3.5 లక్షలు ఇచ్చాడు. మిగతా 1.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దివ్య, దీపక్ ముంబైలో ఫ్లాట్ కొనుగోలు చేయడానికి మాగన్ తన తండ్రిని చంపి పూర్వీకుల భూమిని అమ్మమని ఒత్తిడి చేశారని వీడియోలో ఆరోపించాడు. దివ్య తన మొదటి భర్తను చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే తనను వివాహం చేసుకుంది. ఈ విషయం అతనికి వివాహం తర్వాత 1.5 సంవత్సరాల తర్వాత తెలిసిందని, మార్చి 20, 2025న దివ్య ఉద్యోగం కోసం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోయింది మరియు తిరిగి రాలేదు. ఆమె మహారాష్ట్రలోని ఇగత్పూరిలో దీపక్తో ఉన్నట్లు తర్వాత తెలిసింది. మగవారి రక్షణకు కూడా చట్టాలు తీసుకురండి అని మాగన్ అలియాస్ అజయ్ వీడియోలో కోరారు.